వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరసంక్షుత్యైనం భజతి భసితో ధూలన విధిం అవిద్యానాం అంతస్తైమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిక జన్మజలదౌ నిమగ్నానాం దంశ్రా మురరిపువరాహస్య భవతి పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్య భినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛ సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణా వేవ నిపుణౌ తవ హి చరణా వేవ నిపుణౌ హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోమి స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీన రతినయన లేహేన వపుషా మునీనాప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. 5 అయిపోయినాయి. ఓకే అమ్మా, లాస్ట్ లో మిగతా 5 చదువుకుందాం. కొత్త శ్లోకంలోకి వెళ్ళిపోతాను. 11వ శ్లోకం తీసుకోండి. నేటి దాకా మనకి 10 శ్లోకాలు పూర్తయ్యాయి. 11వ శ్లోకంలో అడుగు పెడుతున్నాం. ఓకే అమ్మా, అందరూ పుస్తకం తీసుకున్నారుగా? చతుర్భిశ్రీకంఠైః ఎవరు పలుకుతారు? అది పిలవాలా నేను? ఎవరు పలుకుతారమ్మా? పలుకు. సరే అమ్మా. చతుర్భిశ్రీకంఠైః 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 చతుర్భిశ్రీకంఠైః. అక్కడ అది నా వచ్చి టా వచ్చింది కదా, అక్కడ మీరు పలకగలిగితే సరే. కంఠైః విసర్గం కూడా పెట్టుకోవాలి. కంఠైః అని పలకాలి, బాగా ఒత్తి పలకాలన్నమాట. కామ అక్కడ. చతుర్భిశ్రీకంఠైః చతుర్భిశ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి. శివయువతిభిః పంచభిరై. అక్కడ పలకగలిగితే సరే, లేకపోతే 0 పెట్టుకొని చా పెట్టుకోండి. చాకు ఒత్తు. పంచభిరహి పంచభిరపి. పంచభిరపి. శివయువతిభిః పంచభిరపి. శివయువతిభిః పంచభిరపి. ఇవి హీ అని రాకూడదు. అక్కడ కామ ఉంటేనేమో హీ అని వస్తుంది. పంచబిహ్ బిహ్ హూ అన్నట్టు పంచబిహ్ అని పలకాలి అక్కడ. పంచబిహ్ పంచభిరపి. యువతిభిః పంచభిరపి. యువతిభిః పంచభిరపి. హీ హీ అనకూడదు అక్కడ.
యువతిభి పంచభిరపి. అక్కడ విసర్గ యువతిభి తీసేయాలా? అమ్మా ఏంటి? విసర్గ తీసేయాలా? విసర్గాన్ని హ అన్నట్టు హూ అన్న పంచభి యువతిభి పంచభిరపి అన్నట్లు పలకాలి. చతుర్భి శ్రీకంఠై. ఇక్కడ కామ ఆపాం కాబట్టి హీ పెట్టుకుంటాం. చతుర్భి శ్రీకంఠై పలకమ్మ. చతుర్భి శ్రీకంఠై శివయువతి పంచభిరపి. శివయువతి పంచభిరపి. మళ్ళా చతుర్భి శ్రీకంఠై శివయువతి పంచభిరపి. చతుర్భి శ్రీకంఠై శివయువతి పంచభిరపి. భీకి ఒత్తుంది కదా, భీ అని కొంచెం ఒత్తి పలకాలి. పంచభిరపి. ప్రభిన్నాభిశంభో. ప్రభిన్నాభిశంభో. శంభోహో అక్కడ విసర్గం పెట్టుకోవాలి. ప్రభిన్నాభిశంభో. అక్కడ నా ఉంది కదా, అక్కడ విసర్గం పెట్టాం కాబట్టి రాకు నా వస్తుంది కదా. నవభిరపి మూల ప్రకృతిభి. అక్కడ కామ పెట్టుకున్నారా? ప్రభిన్నాభి శంభో శంభోహో ప్రభిన్నాభి శంభోహో అని వస్తుంది విసర్గం. నవభిరపి మూల ప్రకృతిభి. ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభిః. ప్రభిన్నాభిశంభో ప్రభిన్నాభిశంభో నవభిరపి నవభిరపి మూల ప్రకృతిభిః. మూల ప్రకృతిభిః. ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభిః. ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభిః. చతుర్భి శ్రీకంఠై శివయువతిభిః పంచభిరపి. చతుర్భి శ్రీకంఠై శివయువతిభిః పంచభిరపి. అక్కడ కొంచెం డౌన్ చేసాం, అది గమనించారా? ఆ డౌన్ చేసిన స్థాయి నుంచి కింద లైన్ వస్తుంది. ప్రభిన్నాభిశంభో ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభిః. నవభిరపి మూల ప్రకృతిభిః. ప్రభిని సార్ధం. అంటే మూడో లైను చివరి నుంచి కలుపుకోవాలా? నాలుగో లైన్ కూడా నాలుగో లైన్ కలుపుకోవాలి. గెట్ టుగెదర్ అంటారు చూడు, గెట్ టుగెదర్ టుగెదర్ అంటారు చూడు. ఈ లైన్ కి దాన్ని యాడ్ ప్లస్ పెట్టుకున్నా సరే, యారో మార్క్ పెట్టుకున్నా, యారో మార్క్ పెట్టుకుని ఇది కలిపి చదవాలని. బిహి దగ్గర కూడా కామా పెట్టుకోమమ్మా. శృతి వాళ్ళే త్రిరేఖాభిహి సార్ధం. అక్కడ కామమ్మ, రేఖాభిహి దగ్గర కామ, కాభిహి దగ్గర సార్ధం కామ. స్లోగా చిన్న పాజ్ అక్కడ. తవస కోణాః పరిణతాః పెట్టుకున్నారు కరణ కోణ. మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను పలుకమ్మ. చతుర్భి శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి. పలికేదా? పలుకు.
చతుర్భిः శ్రీకంఠైः శివయువతిభిः పంచభిరపి ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః. ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః. చతుశ్చత్వారింశద్ చతుశ్చత్వారింశద్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిః. సా అక్కడ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిః. ఖా ఖా రెండో ఖా భీకి కూడా ఒత్తుంది కదా. త్రిరేఖాభిః. సార్ధం సార్ధం తవ శరణ కోణాః తవ శరణ కోణాః పరిణతాః. పరిణతాః. నేను మొత్తం చదువుతాను, నువ్వు మొత్తం మళ్ళా చదవడానికి ట్రై చెయ్యి. అట్లాగే. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః. చతుశ్చత్వారింశద్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిః. సార్ధం తవ శరణ కోణాః పరిణతాః. చతుర్భిः శ్రీకంఠైः శివయువతిభిः పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభిః. చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిః. వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిః. సార్ధం తవ శరణ కోణాః పరిణతాః. పదాలు పలికించడం కరెక్టే, కొంచెం ట్యూను కొంచెం రావాలి. అది ఆడియో పెడతాంగా, దాన్ని బట్టి కరెక్ట్ అయిపోతుంది. చాలా మటుకు పర్వాలేదు. కొంచెం అంటే మెళుకువలు గమనించుకుంటే మనం ఎక్కడ పైకి వెళ్తున్నాం ఎక్కడ కిందకి వెళ్తున్నాం అని మెళుకులు గమనించుకోండి. నేను ఒకసారి చదివేస్తాను. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః. చతుశ్చత్వారింశద్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిః. సార్ధం తవ శరణ కోణాః పరిణతాః. ఓకే అమ్మా, థ్యాంక్ యూ పద్మజ. ఆడియో బట్టి అవి కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చెయ్యి. మొదట్లో కొంచెం 4 లైన్లు ఒకే రకంగా చదివేదానివి, పాడేదానివి. ఈసారి కొంచెం మా రాగంలోకి వచ్చావు. అంతకుముందు వచ్చానన్నమాట. వచ్చేసావు. ఓకే అమ్మా, దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకొని తర్వాత శ్లోకంలోకి వెళ్దాము. ఈ శ్లోకం జగన్మాత యొక్క శ్రీచక్ర స్వరూపం అంటమ్మా. శ్రీచక్ర స్వరూపాన్ని గురించి ఈ శ్లోకంలో మనకి శంకర భగవత్పాదుల వారు వివరించారు. అయితే మనకి శ్రీచక్రం గురించి అంత లోతుగా మనం
తెలీదు కాబట్టి చెప్పినా కూడా మనకందరికీ అర్థం కాదు. మనకి విన్నా కూడా కొంచెం అర్థం అవ్వడం తక్కువ ఉంటుంది. కొంచెం టూకీగా కొద్దిగా చెప్తాను. ఓ జగన్మాత తల్లి 4 శివచక్రములు అంటే శివచక్రములు 4 అంటే ఈ శ్రీచక్రంలో ఉన్న కోణాల గురించి మనకు వివరించారు. భూపురము, మేఖలాత్రయము, షోడశ దళము, అష్టదళము ఇవియును కాక శక్తి కోణాలు 5 అవి చతుర్దశారము, బహుర్దశారము, అంతర్దశారము, వసుకోణము, బిందువుతో కూడిన త్రికోణము, దశార యుగ్మ చక్రము వీటితో ఏర్పడిన 9 చక్రములు కలిగి 44 కోణములతో ఏర్పడినదే నీ శరీరంగా అలరారే శ్రీచక్రము. ఇదే నీ నివాస స్థానముగా ఉన్నది. 44 కోణములతో నిండిన నీ శరీరము శ్రీచక్రము అలరారి ఉన్నది తల్లి. నీవు శ్రీచక్రంలో నివాసమై ఉంటావు అని మనకి తెలియచేశారు. శ్రీచక్రం గురించి సాధన ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయమ్మా. మనం కొంచెం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అమ్మవారి స్వరూపైన శ్రీచక్ర స్వరూపాన్ని వివరించారు. శ్రీచక్ర స్వరూపాన్ని వర్ణించే శ్లోకం ఇది. ఆదిశంకరాచార్యుల వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల ప్రముఖ శక్తి పీఠాలన్నిటిలో శ్రీచక్రములోని ఉగ్ర బీజాలను తొలగించి, అంటే శ్రీచక్రంలో కొన్ని ఉగ్ర బీజాలు ఉంటాయట, దానిని సాధన చేసేవాళ్ళు ఉగ్ర అంటే వాళ్ళు వేరే వాళ్ళు అంటారు. దాని ఫలితాన్ని కావాలన్న వాళ్ళు ఆ ఉగ్ర బీజాలని సాధన చేస్తారు. వాటన్నిటిలో సాత్విక కళా బీజాలలో క్రొత్త శ్రీచక్ర స్థాపన చేసి అమ్మవార్ల ఉగ్ర రూపాలను ఉపశమింపచేసి వారందరినీ సాత్విక తేజో విరాజితులుగా చేశారు. ఆ ఉగ్ర బీజాలతో ఉన్న శ్రీచక్రాలు మన ఇళ్లల్లో స్థాపించుకుంటే మనకి చాలా ఆ శక్తిని మనం తట్టుకోలేమని శంకర భగవత్పాదుల వారు సాత్విక బీజాలతో అమ్మవారి ఉగ్ర రూపాలను ఉపశమింపచేసి సాత్విక తేజో విరాజితులుగా చేశారు. అసలు బీజాక్షరాలు లేకుండానే శ్రీచక్ర యంత్రాలను సర్వగృహిణి వారు సాధించిన గొప్ప కార్యాలలో ఇది ఒకటి మాత్రమే. ఆయన ఎన్నో విజయాలు సాధించారు, వాటిలో ఇది ఒక్కటి మాత్రమే అని తెలియజేశారు. ఎవరు? కవి మన శంకరాచార్యులు, మన గురువుల గురించి తెలియజేశారు. సాత్విక బీజాలతో మన ప్రతి గృహిణి కూడా పూజించే విధంగా శ్రీచక్రాన్ని అందించారు. పూజా పీఠాలలో అమర్చుకొని మనం పూజించుకునే విధంగా బీజాక్షరాల్ని నియమించి దానిని స్థాపన చేసి మన అందరికీ అందించారట లోకానికి. అదంతా శంకర భగవత్పాదుల వారు సాధించిన వాటిల్లో ఇది కొన్ని మాత్రమే. కొంతమంది వెనకటి వాళ్ళు దీనిని ఉపాసన చేసేవాళ్ళు శ్రీచక్రాలని అందరు ఎవరు పడితే వాళ్ళు సాధన చేయకూడదు అని చెప్తుండేవారు. కానీ మనకి అనుకూలంగా స్వామివారు అందించి మనం అందరము చేసుకునే విధంగా శ్రీచక్రాలని దాంట్లో బీజ రూపాలని అక్షరాలను మార్చి మనకి అందించారన్నమాట. శంకర భగవత్పాదుల వారు కాశ్మీరు రామణీయకతకు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ముగ్ధులైపోయారు. విషయాసక్తులు లౌకికులు సంపన్నులైన వారికి ఆ ప్రాంతం కేవలం విహార కేంద్రంగా ఆనందింపచేస్తుంది. అక్కడ ప్రకృతి కానీ ఆధ్యాత్మిక ఔన్నత్యం కలవారికి ఇది మనశ్శాంతిని ప్రసాదించే దివ్యధామము అనుగ్రహించారు. ఇక్కడే శంకర భగవత్పాదుల వారు దక్షిణామూర్తి స్తోత్రం కూడా రచించారట. శంకర భగవత్పాదుల వారు కాశ్మీర్ నగరాన్ని దర్శించడానికి వెళ్ళారు. అక్కడ మామూలుగా కొంతమంది ఏంటంటే మనలాంటి వాళ్ళు అది కూడా ఒక విహార కేంద్రంగా భావిస్తుంటాము. కానీ ఇలాంటి సంపన్నులు, విషయాశక్తులు, లౌకికులు సంపన్నులైన వారికి అక్కడ ప్రకృతి కానీ ప్రతి అడుగులో, ప్రతి ప్రదేశంలో, ప్రతి చాట వాళ్ళకి ఆధ్యాత్మికత,
అంత విషయాసక్తిగా కనపడుతుంది అనమాట. ప్రతిదీ దీనిలో ఏదో ముఖ్యం ఉన్నది. ఇది అమ్మవారికి అది కాశ్మీర్ నగరం గురించి అన్నమాట. కాశ్మీర్ అందరూ విహారయాత్రకే వెళ్తారుగా, కానీ స్వామివారు మాత్రం అక్కడ కూడా ఆధ్యాత్మికతను గ్రహించి అక్కడ మనం మొన్న చెప్పుకున్నాము, స్వామివారు ఎక్కడికి తీర్థయాత్రలు చేస్తూ ఏ భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ భగవంతుడి గురించి ఈ కావ్యాన్ని రచించారు అని చెప్పుకున్నాం కదా. అలాగే కాశ్మీరు నగరంలో కూడా దక్షిణామూర్తి స్తోత్రం రచించారట. అయితే కాశ్మీరు, నేపాలు, కన్యాకుమారి 3 త్రికోణాలుగా కాగా మధ్య బిందువును కాశీగా సూచిస్తున్నది. కాశ్మీరును కన్యాకుమారి, మధ్య బిందువు కాశీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీర్థయాత్రలను చెప్తా ఉంటారు చూడండి, దాంట్లో అంతర్ధానం ఇదేనమాట. దాని మధ్యలో ఉంది కాశీ. కాశ్మీరము, కన్యాకుమారి, కాశీ మధ్య బిందువు అట. త్రికోణంలో మధ్య బిందువు కాశీ అట. అయితే కామేశ్వర నివాస స్థానంగా మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. కాశ్మీరు లోపలి భాగమైన రాజధాని నుండి పర్వతం వైపు వెళ్ళినచో శారద అను పేరు గల ప్రసిద్ధి చెందిన దారు ప్రతిమ, అంటే కొయ్యతో చేసిన దేవీమూర్తి ఉన్నదట. ఒక మారు గంగా తీరమందు ఆదిశంకరాచార్యులు తమ శిష్యులతో బస చేసి ఉండగా కాశ్మీర దేశ వైభవం శారదాదేవి మందిరం గురించి ఆ పరమ గురువుకి ఎవరో చెప్పారట. మండపాకారంలో 4 ద్వారములతో నిర్మింపబడిన ఆ మండపమున శారదా అమ్మవారిని ప్రతిష్ఠించిన సర్వజ్ఞ పీఠము ఒకటి ఉన్నది. సర్వజ్ఞుడు కాని వాడెవరూ దానిపైకి మెట్లు ఎక్కుటకు కూడా అర్హుడు కాడు. అంత క్రితం ఎందరో పండితులు భారతదేశపు ఉత్తరపు, పడమర, తూర్పు దిక్కుల నుండి వచ్చి ఆ మండపమును ప్రవేశించుటకు ప్రయత్నించి విఫలులైనారు. శంకరులు దక్షిణ దేశము వాడు. శంకరులు ఈ విషయం తెలుసుకొని ఆ మందిరం ప్రవేశించి అద్వైత దర్శన సమగ్ర ఆధిక్యతను ప్రతిష్ఠింపదలిచారట. మీరు రాజధాని దగ్గర శారద అని పేరు గల ప్రసిద్ధి చెందిన కొయ్యతో చేసిన దేవీమూర్తి ఉన్నదట. గంగా తీరముందు స్వామి శిష్యులతో కాశ్మీర్ దేశ వైభవాన్ని, శారదా మందిరాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి, ఆ కొయ్యతో చేసిన దేవీమూర్తిని దర్శించడానికి వెళ్ళటానికి కూడా ఎంతో మంది విఫలులైనారట. ఆ అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళలేకపోయారట. కానీ మన ఆదిశంకరాచార్యులు మాత్రం ఆ మందిరం అందు ప్రవేశించి అద్వైత దర్శన సమగ్రత ఆధిక్యతను ప్రతిష్ఠించదలిచారట. ఏమైనా సరే నేను వెళ్ళాల్సిందే అని వెళ్ళారట. ఆ వెళ్ళగానే అక్కడ ఆశ్చర్యం కలిగిందట. శారదా మందిరము తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయట. స్వయంగా శారదామాతయే ఆది శంకరాచార్యులను పరీక్షించి వారి జ్ఞానము, సౌశీల్యము, సర్వజ్ఞత ఆ విద్వాంసులందరికీ అర్థమయ్యేలా చేసి సర్వజ్ఞ పీఠం అధిరోహించుటకు ఆదిశంకరులే అర్హులని అశరీరవాణిగా తెలిపింది. విద్వాంసులు అనుకునే వారంతా ఆదిశంకరాచార్యులకు శిరస నమస్కరించారు. అయితే వినయ, వివేక, వైరాగ్య, జ్ఞాన స్వరూపుడైన జగద్గురువు ఇది తన విజయముగా భావించక శారదాదేవి అపార కరుణగా భావించి ఆ దేవి అక్కడ మళ్ళా భుజంగ ప్రయాగ స్తోత్రాన్ని అద్భుత కవితాఝరీలో కీర్తించారట ఆ అమ్మవారిని. ఆ అమ్మవారు స్వయంగా శారదా మాతయే ఆదిశంకరులని పరీక్షించి వారి జ్ఞానాన్ని, పాండిత్యాన్ని అన్నిటికీ స్వామియే అర్హులు అని, మన గురువు గారే ఆదిశంకరాచార్యుల అర్హులని అశరీరవాణిగా, అంటే వాక్కు వినపడుతుంటుంది కదా, దేవదూతలు మాట్లాడుతుంటారు అని చెప్తుంటారు. ఆ విధంగా అశరీరవాణిగా తెలిపిందట. మీరే విద్వాంసులు మీరే దీనికి అర్హులు అని. అప్పుడు మేమే గొప్ప అనుకున్న పండితులందరూ స్వామి గురువు గారికి శిరస నమస్కరించి మీ వినయ వివేక వైరాగ్య జ్ఞాన స్వరూపుడైన జగద్గురువు ఇది
శిరస్సు వంచి నమస్కరించారట. ఇంత విజయాన్ని సాధించిన ఇది నా విజయం కాదు, ఆ తల్లి ప్రసాదించిన ప్రసాదంగా భావించి వినయంగా శారదాదేవి శక్తిపీఠం ముందు భుజంగ ప్రయాగ స్తోత్రాన్ని రచించారట. అంటే స్వామి ఆదిశంకరాచార్యుల వారితో ఎన్నో ఎన్నో కావ్యాలు మనకు అందించారు. ఎక్కడికొస్తే అక్కడ ఇవన్నీ మనము తెలుసుకుంటే, వాటి విశిష్టత తెలుసుకుంటే, మన గురువు గారి గురించి మనకు ఇంత కవిత్వం ఇంత ఎలా వచ్చింది, ఇంత పాండిత్యం ఎలా సంపాదించగలిగారు అనేది మనకి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. అయితే ఇంత పాండిత్యం ఎలా వచ్చింది, ఎలా చెప్పగలిగారు అనేది మొదటే మనం తెలుసుకున్నాము కదా. ఆయన ఆ తల్లి స్వామికి పాలు అందించి దాని వలన ఆయనకి ఇంత ప్రావీణ్యత, ఇంత శక్తి, ఇంత కవిత్వము అంతటిని పొందగలిగాడు. శివశక్తుల సమైక్య స్వరూప శ్రీచక్రం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నది, కానీ మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. శివశక్తుల సమైక్య స్వరూపమే శ్రీచక్రం. కామేశ్వరుల శరీరమే శ్రీచక్రం. శివశక్తులు శివుడు పార్వతి ఆ స్వరూపమే శ్రీచక్రమట. కామేశ్వరులన్నా శివపార్వతులు, అదే శ్రీచక్రమ. మానవ జీవిత కర్తవ్యము తినటం, నిద్రపోవడం, సంతతిని సృష్టించటం అనే 3 తామస విషయాలలో కూరుకొని పోకుండా తనలోనే కదా ఆ పరాశక్తిని షట్చక్రాలలో భక్తితో, పారాయణతో, సాధనతో, ధ్యానంతో ఎవరికేది సులభమో ఆ మార్గం అనుసరించి జ్ఞానం పొందుటకు ధ్యేయం కావాలట. ఆ ధ్యేయంతో మనం అడుగు ముందుకు వేస్తే, మనము పుట్టాము, మానవ జన్మ తీసుకున్నాము, పుడుతున్నాము, పోతున్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, మళ్ళా మన పనులు చేసుకుంటున్నాము అనేదే కాకుండా అవన్నీ తామస గుణాలు అంటారట. ఆ తామస గుణాల మధ్య కాకుండా తనలోనే నిమిడి, ప్రతి మనిషిలో కూడా షట్చక్రం నిమిడీకృతమై ఉన్నదట. దానిని భక్తితో, పారాయణతో, సాధనతో, ధ్యానంతో ఎవరికేది సులభమో, కొంతమంది సాధన భక్తితో పారాయణం అంటే భక్తితోటి ఈ నామ సంకీర్తన చేసుకుంటుంటారు. పారాయణం కొంతమంది పారాయణ చేస్తుంటారు, భాగవతము, స్వామి వారు రచించిన స్తోత్రాలు అలాంటివన్నీ. కొంతమంది ధ్యాన మార్గాన్ని ఎంచుకుంటారు, కొంతమంది జపం చేసుకుంటారు. ఎవరికి ఏది సులభమో ఆ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని అనుసరించి జ్ఞానం పొందడానికి ఈ శ్లోకం మనకి శంకర భగవత్పాదుల వారు అందించారు. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామమ్మా. శ్రీచక్ర స్వరూపము అనే జగన్మాత ఈ శ్లోకంలో శ్రీచక్ర స్వరూపాన్ని గురించి చేశారు శంకర భగవత్పాదుల వారు. 12వ శ్లోకంలో శివ సాయుధ్యం గురించి తెలియజేస్తున్నారమ్మా. ఇప్పుడు ఎవరు పలుకుతారు? నేను ట్రై చేయనా? కుమార్ రాధా గారు. అవునండి. ఓకే. త్వదీయం సౌందర్యం త్వదీయం సౌందర్యం త్వదీయం సౌందర్యం త్వదీయం సౌందర్యం. చెప్పనా మళ్ళీ? మళ్ళా చెప్పను. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం తుహినగిరి కన్యే తులయితుం తుహినగిరి కన్యే తులయితుం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
तुलयितुम् तुलयितुम् డౌన్ చేయకుండా మధ్యకి ఆపేసేయాలి. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం त्वदीयं सौन्दर्यं तुहिनगिरि कन्ये तुलयितुं తులయితుం तुलयितुं కవీంద్రాః కల్పంతే कवीन्द्राः कल्पन्ते కల్ప कवीन्द्राः कल्पन्ते విసర్గం చెప్పాలా ఏంటి? విసర్గం చెప్పాలా పూర్తిగా కవీంద్రాః కల్పంతే కవీంద్రాः కల్పంతే కథమపి కథమపి విరించి ప్రభృతయః విరించి ప్రభృతయః విరించి ప్రభృతయః ఒక్క నిమిషం ఉందండి. తవ శరణ కోణాః పరిణత త్వదీయం సౌందర్యం మళ్ళా వెనక్కి త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కవీంద్రాः కల్పంతే కథమపి విరించి ప్రభృతయః కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాద్ యథా లోకౌత్సుక్యాత్ అక్కడ కామ యదా లోకౌత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా అమరలలనా యాంతి మనసా అమరలలనాయాంతి మనసా అమరలలనా యాంతి మనసా తపోభిః కామ తపోభిః దుష్ప్రాపమపి దుష్ప్రాపమపి దుష్ప్రాపామపి దుష్ప్రాపామపి తపోభిః దుష్ప్రాపామపి తపోభిః దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీ గిరిశసాయుజ్య పదవీ గిరిశసాయుజ్య పదవీ గిరిశసాయుజ్య పదవీ మళ్ళా మొత్తం ఒకసారి చదువుతాను. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకోత్సుక్యాద్ అమరలలనాయాంతి మనసా తపోభిః దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీ త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే
కథమపి విరించి ప్రభృతయః ఏతాలోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిః దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీ. పలకడం ఏమో కరెక్ట్ గా పలికారు, మళ్ళా పడాలంటే తేడా వచ్చింది. ట్యూనా మళ్ళీ ఆడియో పెడతానులేండి, అది వింటున్నారంటే కరెక్ట్ అయిపోతుంది. అంటే పూర్తి అసలు ట్యూన్ లో లేనా? పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. మీరు అసలు వినిందే ఎక్కడా విని ఉండరు మీరు. పర్వాలేదు, నేను చెప్పినప్పుడు పలకడం కరెక్ట్ పలికారు. తరువాత ఒకేసారి రాదులేండి, ఇదంతా సాధ్యమైన పని ఏం కాదులే. మీరు విన్నారంటే వచ్చేస్తుంది. ఒకసారి నేను మళ్ళా చదివేస్తాను మొత్తం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకోత్సుక్యాద్ అమరలలనా యాంతి మనసా తపోభిః దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీ. నువ్వు పలుకుతావా? మీరు ఇంకొకసారి చదువుతారండి? ఇంకెవరైనా చదవనా? చదువుతారా? త్వదీయం సౌందర్యం, అక్కడే స్టార్టింగ్ లోనే తేడా. త్వదీయం సౌందర్యం, త్వదీయం సౌందర్యం, సౌందర్యం అక్కడే క్వశ్చన్ మార్క్ లాగా. త్వదీయం సౌందర్యం, త్వదీయం సౌందర్యం. ఓకేనా? ఇప్పుడు తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిః దుష్ప్రాపాం అపి గిరిశ సాయుజ్య పదవీ. గిరిశ సాయుజ్య పదవీ, గిరిశ సాయుజ్య పదవీ. ఓకే, ఆడియో పెడతాను, మీరు బాగా వింటుండండి. నెక్స్ట్ ఏదైనా ఒక శ్లోకాన్ని అయినా కరెక్ట్ గా పాడతారేమో చూస్తాను, ట్రై చేస్తాను. ఏదో మొదటి శ్లోకం అయినా వింటాను, ఏది పాడినా వింటాను. ఎవరైనా సరే కరెక్ట్ ట్యూన్ లో ఒక్క శ్లోకం పాడినా అమ్మవారి అంటే ఏ బాణితో పాడిన అమ్మ దగ్గరికి తీసుకుంటుంది. ఆనందం అన్నమాట. నాతో పాడుతున్నారని నేను ఆనందపడతాను అంతే. ఎవరైనా కరెక్ట్. అంటే నాకు మామూలుగా శ్లోకాలు చదవడం ఇది అలవాటు కాబట్టి స్టిల్ నేను ఇంకా కొద్దిగా బెటర్ గానే ట్రై చేస్తాను అనిపిస్తుంది. నాది నేను పర్ఫెక్ట్ గా చాలా టైం పడుతుంది. పదాలు పలికించడం కరెక్టే, అక్కడ విడదీసి అక్కడ అన్ని కరెక్ట్ చేసుకుంటే ఎక్కడ ఆపాలో కరెక్ట్ చేసుకున్నారంటే అందరూ కరెక్ట్ గా ఫాలో అవుతాం. ఓకే, ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి అలౌకిక అతులిత సౌందర్య వైభవం గురించి వర్ణించారట. సౌందర్య వైభవం వర్ణించారు. అతులిత సౌందర్య వైభవం, ఆ పేరే సౌందర్య వైభవం, సౌందర్యం. ఆమె గురించి మనకి ఇంకా వివరంగా చెప్తున్నారు. శంకర భగవత్పాదుల వారు కైలాసం నుండి ఈశ్వరవాణిగా సౌందర్య లహరిని పొంది దాని తాటి ఆకులు మనం మొదట్లో తెలుసుకున్నాము.
కొంచెం క్లుప్తంగా ఈ శ్లోకంలో తెలుసుకుంటాం. ఇంకొంచెం కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వారికి కొద్దిగా తెలుస్తుంది. ఆ రోజు చెప్పుకున్నంత వివరణ కాదు. తాటి ఆకుల మీద కైలాసం నుండి తిరిగి రావడానికి ఈశ్వరుని అమ్మవారిని సెలవు కోరారు కదా, తాటి ఆకుల మీద అన్ని రాసుకొని తాటి ఆకు తెచ్చుకొని ఆ స్వామివారు వివరిస్తుంటే అన్ని రాసుకున్నారు కదా శంకర భగవత్పాదుల వారు. అవన్నీ తీసుకొని వెనుదిరిగారు అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర సెలవు తీసుకొని. అయితే ఆ తర్వాత నంది ఘర్షణకు దిగాడు, అవన్నీ మనము తెలుసుకున్నాము. ఎలాగో శ్రీమాత ఈశ్వరుల అపారకరణతో నంది తాకిడిని తప్పించుకొని ఎగిరిపోయిన తాటాకులు, చెల్లా చెదరైన తాటాకులన్నీ ఏరుకొని మరి కొన్ని కానరాక భూలోకానికి తిరిగి వచ్చారు కదా ఆచార్యుల వారు. అయితే సౌందర్యలహరి రాయడానికి కూర్చున్నారట. స్వామి అంటే స్వామి వారు విన్నవించిన దాన్ని తను తాటి ఆకుల మీద రాసి అన్ని మనకి మన మానవాళికి అందించడానికి కూర్చున్నారట. విఘ్నేశ్వరుని స్తుతించారు. ముందు ఏ కార్యానికైనా విఘ్నేశ్వరుని స్తుతించుకుంటాం కదా, ఆ రోజు ఆ స్వామి వారు కూడా విఘ్నేశ్వరుని స్తుతించి కూర్చొని తన గురువైన శంకర భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు వారట వారి గురువు. వారిని స్మరించుకొని ఇష్టదేవత ప్రార్థన చేసుకొని ఇది ఎలా మొదలు పెట్టాలి, ఇది ఏ వృత్తంలో రాయాలి అని మదన పడుతూ ఉన్నారట. అప్పుడు ఆయన హృదయానికి జగన్మాత యొక్క తులలేని సౌందర్య రాశిభూతి అయినలాగా సాక్షాత్కరింపబడి శిఖరిణి అని ఎప్పుడైతే ఆ అమ్మవారు అంత సౌందర్యంతో స్వామివారికి అంటే మన గురువు గారి శంకర భగవత్పాదుల వారికి దర్శనం ఇవ్వగానే అప్రయత్నంగా వారి నోటి నుంచి శిఖరిణి అని నోటి వెంట వెలువడిందట. శిఖరిణి, శిఖరము అంటే అన్ని ప్రపంచంలో ఎక్కువ శిఖరాన్ని, ఎవరెస్ట్ శిఖరాన్ని పర్వతాల్లో కల్లా ఎవరెస్ట్ శిఖరం అధిగమించిన దాన్ని ఈ శిఖరము అంటాం కదా మనం. ఏం చెప్పాలి, శిఖరిణి అంటే ప్రపంచంలో సాటిలేని సౌందర్యం గల సాటిలేని స్త్రీ అని అర్థం కూడా వస్తుందట. శిఖరిణి అంటే ఆడ నెమలి, నెమలిలో ఆడు నెమలి అర్థం కూడా వస్తుందట. అసలు నెమలే అందంగా ఉంటదంటారు, దాంట్లో ఆడ నెమలి ఇంకా అర్థంగా ఉంటుందట. ఆమె నెమలి ఆడేటప్పుడు చాలా అందంగా ఉంటది కదా. నెమలికి నేర్పిన నడకలివి పాట కూడా ఉంది చూడండి. ఆ నెమలి నాట్యము, ఆమె కదలికల్ని కూడా కవులు వర్ణించి మనకి పాటల రూపంలో కూడా వర్ణించిచ్చారు. ఆడనెమలి అంత అందంగా ఉంటుందట. ఈ సౌందర్య లహరి రచన విషయంలో సౌందర్యంలో, సౌశీల్యంలో, తపస్సులో, శక్తిలో, మాతృత్వంలో, మమతలో, పాతివ్రత్యంలో ఇలా ఏ విషయంలోనూ ఆ తల్లితో సరితూగగల స్త్రీ ఎవరూ లేరని దివ్యశక్తి స్వరూపిణి ఆమె. కాబట్టి ఆమెని శిఖరిణి అని స్వామివారికి గోచరించి శిఖరిణి అని ఆనందం హృదయం ఉప్పొంగి పోగా ఘంటం చేతబూని అనన్య సామాన్య సౌందర్య లహరిగా వారి కవిత్వంలో అమ్మవారు లాస్యం చేయనారంభించిందట. శిఖరిణి ఆవృత్తాలు మొదలు పెట్టేటప్పటికి ఆయన నోటి వెంట ఆ అమ్మవారు పారవస్యంతో లాస్యం చేయటం అంటే నాట్యం ఆడినట్లు ఆ కవిత్వం అలా ఉబికిందట స్వామివారి వెంట. శిఖరిణి వృత్త ఈ శ్లోకంలో తన స్వానుభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆచార్యుల వారు త్వదీయం సౌందర్యం అనే శ్లోకాన్ని తుహినగిరి కన్యేతులు అంటూ మనకి సెలవిచ్చారనమాట. అంటే ఈ శ్లోకం రాయడానికి కూర్చున్నప్పుడు ఎలా రాయాలి అని ఆలోచిస్తుంటే ఆయనకి ప్రయత్నంగా ఆమె సౌందర్యం గుర్తుకొస్తూ శిఖరిణి అనే పదం ఆయన అశరీరవాణి పలికింది. అంటే ఆయనలో ఆ భావన కలిగి శిఖరిణి అనే అప్రయత్నంగా నోటి వెంట వెలువడటంతో ఆ శిఖరిణి అని మనసులో తలచుకుంటూ ఆ శ్లోకాన్ని రాయడానికి కూర్చోగానే ఆ అమ్మ యొక్క సౌందర్యం ఆయన కళ్ళ ముందు కనపడి
కవిత్వం వెల్లు ఉబికిందట. ఆయనకి ఆయనకి గోచరించడానికి కారణం ఏంటో మనం మొదట్లోనే తెలుసుకున్నాం. ఆమె యొక్క అణువుని స్పృశించారు స్వామివారు. అందువలన ఆయన ఆ వంత స్మృతికి వచ్చి అంత ఆనందంతో కవిత్వం వెల్లు ఉబికి నాట్యం ఆడుతూ లాస్యం చేస్తుందట అమ్మవారు. అదంతా తలుచుకుంటేనే మన ముందు అమ్మవారు కనపడుతుందా మనందరికీను. అలా ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని మనకి అందించారు. సాధారణపు కోర్కెలు, ప్రలోభాలు, సిద్ధుల పట్ల ఆకర్షణ ఉన్నవారెవరు శివుని పాదాల దరిదాపులకు కూడా వెళ్ళలేదు. ఇక ఈశ్వరునిలో ఏకంగా సాయుధ్యం సాధించాలంటే ఈశ్వరుని వలె మారిపోవాలి. యోగంలో సాధించిన వారికి ఆ తల్లి అతులిత సౌందర్యం గోచరమవుతుంది. అందుకు సిద్ధపడ్డారు. ఇక్కడ దేవతల గురించి తర్వాత శ్లోకంలో వస్తుందమ్మా. ఆ తల్లి సౌందర్యం గురించి మనము తర్వాత శ్లోకంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడాట మొదలైన కవీశ్వరులు ఆ తల్లి సౌందర్యం పూర్తిగా దర్శించాలని కుతూహల పడ్డా లాభం లేకపోయిందట. పూర్తిగా తెలుసుకోలేకపోయారట. వారు ఒక ఉపాయం ఆలోచించారట. తమ తపశ్శక్తి, సాధన, ఉపాసనా యోగం, ధ్యానం సర్వం దారపోసి ఈశ్వరుని సాయుధ్యం తమ హృదయంతో పొందగలిగితే తద్వారా అమ్మవారిని దర్శించవచ్చు అన్న భావన, ఎంతో గొప్ప భావం వచ్చిందట వారి త్రిమూర్తులకి కూడా. అమ్మవారి సౌందర్యాన్ని దర్శించాలంటే మనలో ఉన్న తపశ్శక్తి, సాధన, ఉపాసనా శక్తి, ధ్యాన శక్తి సర్వం ఈశ్వరుడైన పరబ్రహ్మకి, ఈశ్వరుడైన శక్తి స్వరూపుడికి, ఈశ్వరుడిలోనే కదా సర్వము, జగత్మూలం ఈశ్వరులే. కాబట్టి వారికి మనము ఈ మనలో ఉన్న శక్తిని ధారపోస్తే తద్వారా అయినా మనం అమ్మవారిని దర్శించుకోగలుగుతాము అని అనుకున్నారట. అమ్మ ఇంకొక శ్లోకం కూడా చెప్పుకుందాం మనం ఒకరోజు, పర్వాలేదు కదా అందరికీ. ఎందుకంటే మనం ఒక మధ్య సెలవు తీసుకున్నాం కాబట్టి. ఈ శ్లోకం ఎవరు పలుకుతారు? ఎవరు పలకండి, ముందుకు రండి. లేరా ఎవరు లైన్ లో? ఉన్నామమ్మమ్మ. ఎవరు పలుకుతారు? అమ్మమ్మ నువ్వే రోజుకొకళ్ళని పిలువ, ఒక్క శ్లోకానికి పిలవమంటావా? నల్లమల్లి అంటే ఎవరమ్మా? ఎవరు? వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. లేదు ఏమో పిన్ని. ఏమ్మా? నల్లమల్లి అంటే బాబా ఏమో కాదు. ఏం మంజుష, మహేష్, నాకు అన్ని పేర్లు తెలియట్లేదమ్మా. కాచాయని ఎవరికో మహేష్ అని ఉన్నది మమ్మీది అమ్మమ్మ. ఏమ్మా? మహేష్ అని ఉన్నది మమ్మీది, అది ఆయన క్రియేట్ చేశారు మమ్మీకి, అనిల్ వాళ్ళ ఆయన పేరు చేస్తుంది. సరే, అనిల్ అసలు పలకలేదు. అనిల్ ఉందా? లైన్ లో ఉందా? లేదు, లైన్ లో లేదు కదా. అదేమో లేదు. అమ్మ మంజుష పలుకుతావా? కాచాయిని పలుకుతాను. ఎవరు ముందుకు రావట్లేదు, ధైర్యం చేయట్లేదు. అందుకే రోజు ఒకళ్ళని నువ్వే పిలువ, ఎవరిని పిలిస్తే వాళ్ళు పలకాలి అని చెప్పి నేను పలుకుతా. మంజుష పలుకుద్దామా? తర్వాత శ్లోకం నువ్వు పలుకుద్దు. మీరిద్దరే ధైర్యంగా కనపడుతున్నారు, ఇంకెవరు ముందుకు రావట్లా. ఇవాళ ఉమారాధ గారు కూడా, వారు అమ్మ ఎంత స్పష్టంగా ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉంది కదా. వారు అబుదాబిలో ఉంటారు, మనం తెలుసుకొని జాయిన్ అయ్యారు. నేను కేవలం మన వాళ్ళు తెలుసుకుంటారు అనే ఈ గ్రూప్ని మనం క్రియేట్ చేసుకోవటం జరిగింది. కానీ ఇంట్రెస్ట్ కొద్దీ ఆవిడ కూడా